శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు నరసింహుడు జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చాడు. నయన మనోహరకరంగా జగన్మోహిని అలంకార సేవపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు చెప్పారు. ప్రత్యేకంగా తెప్పించిన సుగంధ పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద మంత్రాలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు సేవ జరిగింది. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆలయ ఈవో చైర్మన్ తో పాటు ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను అశ్వవాహన అలంకరణ సేవపై ఊరేగించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించి తూర్పు గోపురం ముందు ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు. స్వామివారి తరపున ఆలయ ఈవో, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల కాలయం కోసం ముహూర్తాన్ని నిర్ణయించారు. స్వామివారి దివ్య సన్నిధానంలో బ్రహ్మోత్సవంలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం, దేశాల్లోనూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గడించినటువంటి ఉత్సవం ఎదుర్కోలు మహోత్సవం. ఈ ఎదుర్కోలు మహోత్సవం ఈ దేవాలయం నుంచే సుమారుగా 300 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నిర్వహింపబడుతూ ఉన్నది. అలాంటి వర్ణనలు బాపట్ల లక్ష్మీకాంతయ్య గారు అని చెప్పేసి కళా వేదిక పైన ఇక్కడ వారు వాగ్గేయకారులు అతి ప్రధానంగా ఎదుర్కోలు మహోత్సవం గురించి ప్రస్తుతించడం జరిగింది. అలాంటి మహా వైభవోత్సవం ఎదుర్కోలు మహోత్సవం మహా అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. ఈ ఉత్సవంలో మా కార్యనిర్వహణాధికారి గారు, మా చైర్మన్ గారు, భువనగిరి కలెక్టర్ గారు అయినటువంటి హనుమంతరావు గారు సతీ సమేతంగా భక్తులు, దాతలు, ఉదారులు అందరూ కూడా మహావైభవంగా, క్షేత్రవాసులు ముఖ్యంగా ఆనంద పారవశ్యంగా పాల్గొన్నారు. అందరికీ స్వామివారి ఆశీర్వాదాలు. నరసింహస్వామి వారి